కాలాల కంటే ముందు శివుడు మరియు పార్వతీ ఉద్యానవనంలో ఒక అడవి పంది చనిపోయింది. ఆ పందిపిల్లను పార్వతీ అమ్మవారు ప్రేమతో తన బిడ్డగా తీసుకున్నారు. కాని అది పెరిగే కొద్దీ విధ్వంసకరంగా మారింది. శివుడు దానిని చంపాలని అనుకున్నాడు. కాని పార్వతీ ప్రార్థనతో చంపక భూమిపైకి పంపాడు. ఇక నుంచి నీవు ప్రజలను రక్షించు, నీకు పూజలు అందుతాయి అని ఆజ్ఞాపించాడు. అలా ఆ పంది దైవరూపం ధరించింది. భూమిని కాపాడే శక్తిగా పుట్టిన పంజుర్లీ దైవం. ఆ సమయాన పార్వతీ అమ్మవారు బూడిదలో ఒక రాయి కనుగొన్నారు. శివుడు దానిని నీటిలో వేసినప్పుడు దానిలో నుండి గులిగ జన్మించాడు. గులిగను విష్ణువు సేవకు పంపారు. కాని అతని ఉగ్ర స్వభావం వల్ల విష్ణువు కోపించి అతనిని భూమిపైకి శపించి పంపించాడు. ఒకనాడు భూమి కోసం ఇద్దరూ యుద్ధం చేశారు. దుర్గాదేవి మధ్యలో వచ్చి వారిద్దరినీ శాంతింపచేశారు. ఆ రోజు నుండి గులిగ పంజుర్లీకి సహచరుడు, భక్తుడయ్యాడు. ఒకరు కరుణస్వరూపుడు, మరొకరు కోపరూపుడు. పంజుర్లీ రక్షిస్తాడు, గులిగ తీర్పు చెబుతాడు. తులునాడులోని ఘనమైన అడవుల్లో భక్తి, భయం, ధర్మం కలిసిన ప్రదేశమది. అక్కడే అవతరించారు ఇద్దరు దివ్యశక్తులు, పంజుర్లీ మరియు గులిగా. తులునాడులో ప్రతి సంవత్సరం జరిగేది భూతకోల. పంజుర్లీ, గులిగా లాంటి దైవాలు మానవుడి రూపంలోకి వచ్చి న్యాయం చెబుతారు, ఆశీర్వదిస్తారు. పంజుర్లీ, గులిగా మాత్రమే కాదు, తులునాడులో ఇంకా ఎన్నో దైవాలు ఉన్నాయి. కోటి చెన్నయ్య, జుమాది, పిల్లి చాముండి, వృషభదైవం, నంటిదేవతే, కల్కుద, బొబ్బరాయ. ప్రతి దైవం ఒక రక్షణ శక్తి, ఒక కథ. ఈ పిల్లి చాముండే కాంతారాలో చూపించిన పులి దైవం